ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన శ్రీవశ్యము అనే మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఇది చాలా అతి పురాతనమైనది, తెలుగు శాబరీ మంత్రము. ఈ మంత్రాన్ని సాధక ప్రియులారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని మర్మాన్ని కొన్ని నేను దాచేస్తాను, విధి విధానాలను. ఎందుకంటే నా ద్వారా మంత్రాన్ని దీక్షగా తీసుకొని సిద్ధింపజేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులందరూ అన్యదా భావించకండి. ఎందుకంటే ఈ మంత్రాలు అతి ప్రాచీనమైనవి. వీటిని ఎవరి చేతిలో పడితే విచ్చలవిడితనానికి గురి కావద్దు అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా నేను తెలియజేయడం చేస్తున్నాను. ఈ మంత్రాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో వీరహన్మంత. సూర్యుని కూతురు సుడిబడినట్లు, చంద్రుని కూతురు చెలరేగినట్ల, వలరాజు కూతురు వలసినట్టు, పార్వతి కూతురు పడక ఇచ్చినట్టు, ఊరికి ఉత్తరాన ముని మోదుగ చెట్టు కింద ముగ్గురు మూర్తులు రక్షించి ఇచ్చిన గంధోడి పొట్లాడు పైన చల్లితే ఎర్రిబుక్క రీతిన నా వెంట వచ్చినావు, నాకు చెప్పిన గుంటపల్లి రాఘవుని పాదమాన. ఈ మంత్రము చాలా చాలా గొప్పది, అతి పురాతనమైనది, ప్రాచీనమైనది. ఈ మంత్రాలకు, ఈ శాబరీ మంత్రాలకు అత్యంతమైన శక్తి, చాలా పవర్ ఉంటుంది. కాబట్టి వీటిని విధి అనేది నేను తెలియజేయడం జరగలేదు. ఎందుకంటే నా ద్వారా మంత్రాన్ని స్వీకరించి చేసుకునే వాళ్లకు ఈ మంత్రం విధి విధానాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేయాలనుకుంటే 10,116 నేను తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా సాధక ప్రియులకు శ్రీవశ్యం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే నన్ను సంప్రదించగలరు. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు డబ్బు పరంగా కూడా చూసుకొని నాకు ఫోన్ చేయగలరని మనవి. అనవసరంగా గంటలు మాట్లాడి నా సమయాన్ని వృధా చేయకూడదని మరొక మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.